అందరికీ నమస్కారం అండి. హేమ చెప్పే కథలకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను కార్తీక మాస విశిష్టత, కార్తీక మాసంలో దీపం యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పబోతున్నాను. కార్తీక మాసం అంటేనే శివకేశవులకు ఇద్దరికీ ఇష్టమైన మాసము, శివకేశవులకు ప్రీతికరమైన మాసము అని చెప్తారు. ఆధ్యాత్మిక శోభను భావితరాలకు అందించే మాసం, మనిషిని సంఘజీవిగా మలిచే మాసం. ఇలా చెప్పుకుంటూ పోతే కార్తీక మాసానికి ఎన్ని విశేషాలు. మనిషిగా వికసించడానికి, ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఈ మాసంలోని ప్రతి తిథి జీవనశైలి ఒక పాఠమే. పౌర్ణమి నాడు కృత్తికా నక్షత్రం ఉండడం వల్లే ఈ నెలకు కార్తీక మాసం అని పేరు. శివకేశవులకు ఎలాంటి భేదం లేదని చెప్పడానికి ఈ మాసానికి మించిన ఉదాహరణ లేదు. కార్తీక సోమవారాలు, మాస శివరాత్రులు శివునికి ప్రీతికరమైనవి. అయితే కార్తీకంలో వచ్చే ఏకాదశి, ద్వాదశి, త్రయోదశులు విష్ణుమూర్తికి అత్యంత ఇష్టమైనవి. హరిహర మాసంగా పేర్కొనే ఈ మాసంలో కార్తీక స్నానం, దీపారాధన శ్రేష్టమైనవి. సూర్యోదయం కంటే ముందే చన్నీటి స్నానం చేసి ఉసిరి చెట్టు, రావి చెట్టు లేదంటే తులసి కోట దగ్గరలో దీపం వెలిగించి కార్తీక దామోదరుణ్ణి పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయంటారు. నిజానికి ఈ మాసంలో ప్రతి తిథి ప్రత్యేకమైందే, ప్రతిరోజు పండగే. వీటిలో కార్తీక పౌర్ణమి, ఉద్దాన ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి మరింత శ్రేష్టమైనవి. కార్తీక మాసం మొత్తానికి పౌర్ణమి తలమానికంగా చెబుతారు. పూర్ణచంద్రుడు ప్రకాశించే వేళ చంద్రశేఖరుడి దర్శనం, అభిషేకాలు అత్యంత శుభ ఫలితాలను ఇస్తాయంటారు. కార్తీక పౌర్ణమికి త్రిపుర పౌర్ణమి అని మరో పేరుంది. త్రిపురాసురులను శివుడు కార్తీక పౌర్ణమి రోజునే సంహరించడం వల్ల దీనికి ఆ పేరు వచ్చినట్టు పురాణ కథలు చెబుతాయి. తారకాసురుడి తారకాక్షుడు, విద్యున్మాలి అనే ముగ్గురు కుమారులు ఉండేవారు. తండ్రి మరణానంతరం దేవతల మీద ప్రతీకారం తీర్చుకోవటానికి బ్రహ్మదేవుడి గురించి ఘోర తపస్సు చేశాడు. వారి తపస్సును మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. దానికి అసురులు రథం కాని రథం ఎక్కి, విల్లు కాని విల్లుతో, నారి కాని నారితో, బాణం కాని బాణాన్ని ఎక్కుపెట్టి ముగ్గురిని ఒకేసారి కొట్టే వరకు మాకు చావు రాకూడదు అని వరాన్ని కోరారు. విధాత అనుగ్రహించాడు. వర గర్వంతో వారు దేవతలను, సాధువులను హింసించడం మొదలుపెట్టారు. ఆ అకృత్యాలు భరించలేని దేవతలు శివుడికి మొరపెట్టుకున్నారు. శివుడు త్రిపురాసురులను సంహరించటానికి సిద్ధం కాగా దేవతలందరూ శివుడికి సహకరించేందుకు ముందుకొచ్చారు. భూమి రథంగా, సూర్యచంద్రులు రథచక్రాలుగా, 4 వేదాలు గుర్రాలుగా, బ్రహ్మదేవుడు సారథిగా మారిన రథం మీద శివుడు యుద్ధానికి బయలుదేరుతాడు. మేరు పర్వతాన్ని విల్లుగా, ఆదిశేషుని వింటిగా, మహావిష్ణువుని బాణంగా చేసుకుని పరమేశ్వరుడు ఆ రాక్షసులను అంతరించేశాడు. అందుకే కార్తీక పౌర్ణమి రోజున శివుడిని శుద్ధ జలాలతో అభిషేకించి మారేడు దళాలతో, జిల్లేడు పూలతో అర్పించడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయంటారు. కార్తీకంలో అత్యంత విశేషమైంది ఉద్దాన ఏకాదశి. అంటే శ్రీ మహావిష్ణువు పాలకడలిలో ఆదిశేషుడి పాన్పు మీద ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు యోగ నిద్రను ప్రారంభించి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి రోజు కన్నులు విప్పి యోగ నిద్ర నుంచి మేల్కొన్న రోజుని ఉద్దాన ఏకాదశి అంటారు. ఆ రోజు విష్ణుమూర్తిని షోడశోపచారాలతో పూజిస్తే యశస్సు, అపూర్వ వైభవాలు పొందుతారని పురాణాలు తెలియజేస్తున్నాయి. కార్తీక శుద్ధ ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అని పేరు. పూర్వం దేవతలు, దానవులు అమృతం కోసం ఈ ద్వాదశి రోజునే క్షీరసాగరాన్ని చిలకడం మొదలుపెట్టారు. ఈ కారణంగానే ఈ రోజును క్షీరాబ్ది ద్వాదశి, చిలుక ద్వాదశి, మదన ద్వాదశి అని పేర్కొంటారు. లక్ష్మీనారాయణులు ద్వాదశి నాడే బృందావనంలోకి ప్రవేశిస్తారని పురాణ కథలు చెబుతున్నాయి. అందువల్లనే ఈరోజు తులసి పూజ చేస్తే సకల పాపాలు హరిస్తాయని చెబుతారు. కొన్ని ప్రాంతాల్లో క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసి కళ్యాణం చేసే సంప్రదాయము కనిపిస్తుంది. విష్ణుమూర్తికి ప్రతీతగా ఉసిరి కొమ్మను లక్ష్మీదేవి నిలవైన తులసి కోటలో ఉంచి లక్ష్మీనారాయణులను భక్తితో అర్చిస్తారు. కార్తీకంలో సోమవారానికి విశేష ప్రాధాన్యాన్ని కల్పించారు. సోమవారానికి అధిపతి చంద్రుడు. దేవతల్లో ప్రథముడైన అగ్ని నక్షత్రాల్లో మొదటిదైన కృత్తికకు అధిపతిగా ఉండటం, చంద్రుడు పూర్ణుడై ఈ నక్షత్రం మీద ఉండడం వల్ల సోమవారాలకు మరింత విశిష్టత ఏర్పడింది. సోమ అంటే చంద్రుడు. శివుడి సిగలో వెలిగే చంద్రుని వారం కాబట్టి సోమవారం ఉపవాసానికి విశేష ఫలితం లభిస్తుందంటారు.
వీటితో పాటు సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైనదిగా పేర్కొంటారు. అందుకే భక్తులు కార్తీక మాసంలో వచ్చే సోమవారాల్లో భక్తి శ్రద్ధలతో శివుడిని ఆరాధిస్తారు. హరహర మహాదేవ, శంభో శంకర అంటూ స్తుతిస్తూ భక్తి సాగరంలో ఓలలాడుతారు. కార్తీక మాసంలో ప్రతిరోజు పరమ పావనమైనదే కాబట్టి రోజంతా ఉపవాసం ఉండి శివారాధన చేస్తే కైలాసవాసం సిద్ధిస్తున్నది శాస్త్రోక్తి. అలా నెలంతా చేయలేని వారు కనీసం కార్తీక సోమవారమైన ఉపవాసం చేసి రాత్రి బ్రాహ్మణుడికి భోజనం పెట్టి దక్షిణ తాంబూలాదులు ఇచ్చినా అంతే ఫలితం కలుగుతుందంటారు. ఇక ఈ మాసంలో దీపానికి ఉన్న ప్రాముఖ్యత. దీపానికి హైందవ సంప్రదాయంలో విశేష స్థానం ఉంది. సకల దేవతలు దీపంలోనే నిక్షిప్తమై ఉంటారన్నది శాస్త్రవచనం. త్రిసంధ్యలు దీపాన్ని ఆరాధించడం వల్ల సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని చెబుతారు. దీపం జ్ఞానానికి, సంపదకు, శాంతికి ప్రతీకగా భావిస్తారు. మనం చేయాలనుకున్న పనులను ప్రత్యక్ష సాక్షి కూడా దీపమే. వెలుగు కిరణాలతో చుట్టూ ఆధ్యాత్మిక భావనను నింపే దీపం విశిష్టతను, దీపారాధనలోని పరమార్థాన్ని తరచి చూస్తే వెలుగు కిరణాలతో చుట్టూ ఆధ్యాత్మిక భావనను నింపే దీపం విశిష్టతను, దీపారాధనలోని పరమార్థాన్ని తరచి చూస్తే దీపం ప్రాణానికి ప్రతీక. జీవాత్మకే కాదు, పరమాత్మకే ప్రతిరూపం. అందుకే దేవుడికి పూజ చేసేటప్పుడు ముందుగా దీపాన్ని వెలిగిస్తారు. దేవీ దేవతల ముందు దీపం వెలిగించటమే దీపారాధన. దేవుడిని పూజించటం కంటే ముందు ఆ దేవుడి ప్రతిరూపమైన దీపాన్ని ఆరాధిస్తామన్నమాట. షోడశోపచారాలతో దీపారాధన ప్రారంభమైంది. అన్ని ఉపచారాలు చేయలేకపోయినా ధూపం, దీపం, నైవేద్యాలను తప్పక చేయాలని ముక్కోటి దేవతలకు వాహకంగా నిలిచే అగ్ని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కూడా. అందుకే దీపాన్ని అర్పించిన వారికి లక్ష్మీ కటాక్షం తప్పక లభిస్తుందంటారు. ఎన్నో విశిష్టతలకు నెలవైన దీపాన్ని ఎలా ఆరాధించాలి, దీపారాధన సమయంలో ఎలాంటి నియమ నిబంధనలను పాటించాలి మొదలైన అంశాలను కూడా శాస్త్రాల్లో నిక్షిప్తం చేశారు మన పెద్దలు. సాధారణంగా 3 అడ్డవత్తులు లేదా బొడ్డు ఒత్తులను చేసి ప్రమిదలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి వీటిని వెలిగిస్తారు. ప్రత్యేక పూజలు, నోములు చేసేటప్పుడు 5 పోగులు, 9 పోగులు, కమల ఒత్తుల పేరుతో 8 పోగులు, ఇలా రకరకాలుగా ఒత్తులను వెలిగిస్తారు. 3 ఒత్తులను తీసుకొని తైలంలో తడిమి అగ్నిని జతచేసి శుద్ధమైన 3 లోకాల చీకట్లను పోగొట్టగలిగిన దీపాన్ని వెలిగించి పరమాత్మకు భక్తితో సమర్పిస్తున్నాను, భయంకరమైన నరకం నుంచి రక్షించే దివ్య జ్యోతికి నమస్కరిస్తున్నాను అని రోజు దీపానికి నమస్కరిస్తున్నాం. చిన్న దీపం పెట్టి అది నా ఇంటినే కాదు ముల్లోకాలను వెలుగు నింపాలన్నది ఎంత గొప్ప భావన, మరెంతటి ఉదాత్తమైన ఆలోచన. దీపంలో ఉపయోగించిన 3 ఒత్తులు ముల్లోకాలకి, సత్వరజ తమో గుణాలకు, త్రిసంధ్యలకు సంకేతంగా భావిస్తారు. పూజలో చేసే దీపారాధనకే కాదు సంధ్యాదీపానికి ఉన్నతమైన స్థానాన్ని కల్పించింది హైందవ సంప్రదాయం. లోకానికి వెలుగుని, తేజస్సుని ప్రసాదించే సూర్యుడు జీవుల మీద దయతో వారికి జీవాన్ని, శక్తిని ప్రసాదించటానికి తాను అస్తమిస్తూ ఆ తేజాన్ని దీపంలో నిహితం చేస్తాడట. అందుకే సర్వప్రాణులకు ప్రాణప్రదాత అయిన సూర్యుడి అస్తమయం కంటే ముందుగానే ఇంట్లో సంధ్యాదీపం పెట్టే సాంప్రదాయాన్ని ఏర్పరిచారు. తిరిగి సూర్యోదయం వరకు దీపాన్ని వెలుగుతూ ఉంచడం మన సంస్కృతిలో ఒక భాగమే. దీపం జ్యోతి పరబ్రహ్మం, దీపం సర్వతమోపహం, దీపేన హరతే పాపం, దీపలక్ష్మి నమో. దీపం ముమ్మూర్తుల పరబ్రహ్మ స్వరూపమే. వెలుగుతున్న పత్తి ప్రకాశాన్ని ఇస్తుంది, పాప ప్రక్షాళన చేస్తుంది. దీపానికి ఉన్న అద్భుతమైన శక్తే అంధకారాన్ని పోగొట్టడం. అంధకారం అంటే కేవలం చీకటి మాత్రమే కాదు, మనసులోని అజ్ఞానం కూడా అంధకారమే. ఆ చీకట్లను పటాపంచలు చేసి జ్ఞానాన్ని ప్రసాదించే దేవత లక్ష్మీదేవి. ఆ అద్భుత శక్తి కలిగి ఉన్న దీపానికి ప్రతీకే లక్ష్మీదేవి. అందుకే లోకంలో లక్ష్మీ స్థానంగా చెప్పే వాటిల్లో దీపం కూడా ఒకటి. దీపం లక్ష్మీదేవి స్వరూపం ఎలా అయిందనడానికి ఒక కథ ఉంది.
పూర్వం ఇంద్రుడు దూర్వాస మహర్షి ఆగ్రహానికి లోనై సకల సంపదలు కోల్పోతాడు. అప్పుడు దిక్కుతోచక శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తే ఆయన జ్యోతి రూపంలో లక్ష్మీదేవిని పూజించమని సలహా ఇచ్చాడట. ఇంద్రుడు అలా భక్తితో పూజించి తిరిగి తన సంపదను పొందాడని, అప్పట్నుంచే లక్ష్మీదేవి దీపలక్ష్మీదేవి అయిందని చెబుతారు. తమిళులు కూడా లక్ష్మీ పూజ దీపస్తంభానికే నిర్వహిస్తారు. అమ్మవారి ప్రతిరూపాలు ఉన్న కుందుల్లో మీనాక్షి దీపాలను వెలిగిస్తారు. జ్ఞాన సముపార్జనకు, ఊర్ధ్వ దృష్టికి ప్రతీక అయిన దీపానికి మనం నమస్కరిస్తున్నాం, ప్రదర్శనలు చేస్తాం, పండగలు చేసుకుంటాం. మరో కథనం ప్రకారం దీపం సకల దేవతలకు సాక్షిభూతమని చెబుతారు. దీపం వెలిగించే కుంది కింద భాగములో బ్రహ్మ, మధ్య భాగములో మహావిష్ణు, ప్రమిదలో శివుడు, పత్తి వెలుగులో సరస్వతి, వెలిగే జ్యోతిలో లక్ష్మీదేవి కొలువై ఉంటారని ప్రతీతి. అందుకే పూజలో భాగంగా దీపాన్ని పూజిస్తారు. పూలు అక్షితలు చల్లుతారు, నైవేద్యం పెడతారు. దేవీ దేవతలను బట్టి దీపారాధనను సమర్పించే విధానాలు మారుతూ ఉంటుంది. శివుడికి ఎడమవైపు, విష్ణువుకి కుడివైపున దీపారాధన చేయాలి. ఏ దేవుడికి ఎదురుగా దీపారాధన చేయకూడదు. అమ్మవారికైతే తెల్లని బియ్యం రాశిగా పోసి దాని మీద వెండి కుందిని పెట్టి దీపారాధన చేస్తే మేధస్సు, సాత్విక మార్గంలో సంపాదన పెరుగుతాయంటారు. గుమ్మానికి ఎదురుగా ఉండే తులసికోట దగ్గర మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే ఇంట్లోని దుష్టశక్తులు రావని నమ్ముతారు. శనీశ్వరుడిని పూజించటం మాట అటుంచితే తలచుకోవటానికి కూడా చాలామంది భయపడతారు. అయితే మనలోని జీవశక్తికి, ఆయుష్కు ఆదిదేవత శనీశ్వరుడే. అందుకే ఆయనకు అరచేతిలో నల్ల వస్త్రాన్ని తీసుకొని అందులో నల్ల నువ్వులు పోసి మూటగట్టి దాన్నే ఒత్తిగా చేసి దీపారాధన చేయాలి. అలా చేస్తే శని దోషాలు తొలగిపోతాయంటారు. దీపం మనలోని తమస్సును పోగొడుతుంది కాబట్టి తమసోమ జ్యోతిర్గమయ అని ఋషులు ప్రార్థించారు. అజ్ఞానం పోగొట్టి జ్ఞానదీప్తి కలిగించే ఈ దీపాన్ని కార్తీక మాసములో వెలిగిస్తే విశేష ఫలితాలు ఉంటాయంటారు. కృత్తికా నక్షత్ర ప్రాధాన్యం ఉన్న కార్తీక మాసం అగ్ని ఆరాధనకు ముఖ్యమైంది. కృత్తిక అంటే అగ్ని. ఆ అగ్నిని యజ్ఞం ద్వారా ఆరాధిస్తాం. ఏ దేవతకైనా హవ్యాలు అగ్ని ద్వారానే సమర్పిస్తాం. ఆ అగ్నికి సూక్ష్మ రూపమే దీపం. దీపం జీవగతమైంది. ప్రత్యక్ష దైవాల్లో ఒక్కటైన అగ్నిని దీపరూపంలో ఆరాధించటం అంటే పరోక్షంగా ఆ పరబ్రహ్మకి కృతజ్ఞతలు చెప్పటమే కాదు, సమస్త ప్రాణకోటికి లబ్ధి చేకూర్చడమేనని చెబుతారు. అంటే కీటకాలు, పక్షులు, వృక్షాలు, జలచరాలపైన నేను వెలిగించిన దీపపు కాంతి ప్రసరించి వాటికి మోక్షాన్ని ప్రసాదించమని అర్థం. కేవలం నేను, నా కోసం అనే స్వార్థం చింతనకు తావులేని కార్తీక దీపం వల్ల ప్రకృతిలోని ప్రతి ప్రాణి తరిస్తుందన్న భావన ఎంత గొప్పదో కదా. కార్తీక పురాణం ప్రకారం కార్తీక మాసంలో పిప్పలుడు అనే మహారాజు దీపదానం చేయడం వల్ల సంతానాన్ని పొందాడని, వారికి కుమారుడైన శత్రుజిత్తు కార్తీక మాసంలో దీపాన్ని వెలిగించడం వల్ల కైలాసాన్ని చేరుకున్నాడని చెబుతారు. కార్తీక మాసం మొత్తం 2 సంధ్యల్లోనూ దీపారాధన చేస్తుంటారు. అయితే ఇందులో సాయం సంధ్య దీపం మరింత విశిష్టమైంది. సాయంత్ర వేళల్లో శివాలయంలో కానీ, వైష్ణవాలయంలో కానీ దీపాన్ని వెలిగిస్తే మంచిదంటారు. ఆలయ ద్వారం, గోపురం, గర్భగుడిలో, ధ్వజస్తంభం దగ్గర ఇలా ఎక్కడ దీపాన్ని వెలిగించినా పుణ్యమే. గుడిలో దీపాలను వెలిగించటం కుదరని వారు ఇంట్లో పూజా మందిరంలో కానీ, తులసికోట దగ్గర కానీ దీపారాధన చేస్తూ ఉంటారు. వీటితో పాటు రావి, ఉసిరి లాంటి దేవతా వృక్షాల కింద, నదీ తీరాల్లో దీపారాధన చేసిన విశేష ఫలితం లభిస్తుంది అని పెద్దలు చెబుతారు. కార్తీక మాసమనే కాదు, నిత్యం ఆ పరమాత్మకు దీపారాధన చేయటం తప్పనిసరి అంటుంది శాస్త్రం. అలా నిత్య దీపారాధన కుదరకపోతే కార్తీక మాసము మొత్తమైనా అది కుదరకపోతే కార్తీక సోమవారాలు, శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి లాంటి తిథుల్లోనైనా దీపాలను వెలిగించమని చెబుతారు. ఇది కూడా సాధ్యం కాని వారు కనీసం కార్తీక పౌర్ణమి రోజైనా 365 ఒత్తులు ఉన్న గుత్తి దీపాన్ని వెలిగిస్తే ఏడాది పొడవునా దీపాలు వెలిగించినంత పుణ్యం ప్రాప్తిస్తుందని చెబుతారు. సాధారణంగా దీపాన్ని లేదా దీపారాధనను 3 రకాలుగా చెబుతారు. ఇంట్లో చేసే నిత్య దీపారాధన,
ఆలయాల్లో వెలిగించే అఖండ దీపారాధన, ఏదైనా పనిని ప్రారంభించే ముందు నిర్వహించే జ్యోతి ప్రజ్వలనం, వీటితో పాటు దీపారాధన చేసే ప్రదేశాన్ని బట్టి కూడా దీపానికి పేరు మారుతుంది. లక్ష్మీదేవి విగ్రహం ముందు వెలిగిస్తే లక్ష్మీ దీపం అంటారు. అలాగే నిత్య పూజలో భాగంగా వెలిగించే దాన్ని అర్చనా దీపంగా పేర్కొంటారు. గర్భాలయాల్లోని దీపాన్ని నందా దీపమని, తులసికోట దగ్గర చేస్తే బృందావన దీపమని చెబుతారు. పారాయణాల్లో ఏదైనా దైవ సంబంధ కార్యక్రమాలు చేపట్టినప్పుడు ముందుగా వెలిగించే దీపాన్ని అఖండ దీపం అంటారు. ఈ దీపం తలపెట్టిన కార్యక్రమం పూర్తయ్యే వరకు వెలుగుతూనే ఉంటుంది. ధ్వజస్తంభం మీద వెలిగించే దీపమే ఆకాశ దీపం. సాధారణంగా కార్తీక మాసం నెల రోజులు శివాలయాల్లో దీన్ని తప్పక వెలిగిస్తారు. మరీ చిన్న చిన్న ప్రమిదల్లో ఎక్కువ దీపాలు వెలిగిస్తే నిరంజన దీపావళి అని, కార్తీక పౌర్ణమి రోజున తోరణం మాదిరిగా వెలిగించే దీపాన్ని జ్వాలా తోరణం అని పేర్కొంటారు. పూజ మొత్తం ముగిసిన తర్వాత మంగళహారతులు ఇవ్వడం పరిపాటి. హారతిని భక్తుడిలోని ఆత్మకు ప్రతీకగా భావిస్తారు. సాధారణంగా కర్పూర హారతినే ఇస్తూ ఉంటారు. అయితే దీపాన్ని హారతిగా సమర్పించే సాంప్రదాయము కొన్ని దేవాలయాల్లో మనకి కనిపిస్తుంది. దేవుడికి ఎన్ని దీపాలతో హారతి ఇవ్వాలి, అలా ఇచ్చే వాటిని ఏమని పిలుస్తారన్న విషయాలను వేదాల్లో స్పష్టంగా పేర్కొన్నారు. 1 నుంచి 251 వరకు ఒత్తులతో సమర్పించే ఈ హారతులకు ఒక్కో పేరు ఉండటం విశేషం. అసలు దీపహారతిని సమర్పించే పళ్ళెమే దైవస్వరూపంగా పేర్కొంటారు. ఆ పళ్ళెం పైభాగం అగ్నికి, పిడి భాగం ఈశ్వరుడికి, అడుగు భాగం ప్రజాపతికి ప్రతిరూపాలుగా చెబుతారు. ఒకే ఒక దీపంతో ఇచ్చే హారతిని ఏకహారతని, 2 ఉంటే ద్విహారతని, ఒత్తుల సంఖ్యను బట్టి హారతి పేర్లు కూడా మారిపోతుంటాయి. దీపహారతిని ఇచ్చే పల్లాలను దీపపు సమ్మెలు అంటారు. వీటితో కూడా పాము ఆకృతిలో ఉండే దీపపు సమ్మెలను నాగదీపమని, రథాకారంలో ఉంటే రథదీపమని, కొండ మేరు దీపమని, కుంభదీపం, ఇలా అనేక రకాల దీపపు సమ్మెలకు అనేక రకాల పేర్లున్నాయి. అలాగే దీపపు సమ్మెల సంఖ్యను బట్టి, ఆకారాన్ని బట్టి ఈ దీపహారతులకు మహేశ్వరుడు, త్రిమూర్తులు, పంచభూతాలు, సప్తఋషులు, అష్టమూర్తులు మొదలైన వారిని ఆయా దీపాలకు అధిదేవతలుగా పేర్కొన్నారు. ఏక సర్వదా నేని దీపదానం తదే కదహ అంటే ప్రపంచంలోని అన్ని దానాల్లో దీపదానమే శ్రేష్టమైందని భావం. అందుకే హైందవ సాంప్రదాయంలో దీపారాధనకు ఎంత ప్రాముఖ్యాన్ని ఇచ్చారో దీపదానానికి అంతే విశిష్టమైన స్థానాన్ని కల్పించారు. కార్తీక మాసంలో చేసే దీపదానం వల్ల 18 రకాలైన ఫలితాలు వస్తాయంటారు. జ్యోతిర్లింగాలను సందర్శిస్తే కలిగే ఫలితమే దీపం దానం చేసిన లభిస్తుందన్నది ఆర్యోక్తి. మనలోని అజ్ఞానపు చీకట్లను పోగొట్టడమే కాకుండా జ్ఞానజ్యోతులను పంచే ఈ దీపదానం చేయటానికి క్షీరాబ్ది ఏకాదశి, ద్వాదశి, కార్తీక పౌర్ణమి రోజులు అనుకూలమైనవిగా చెబుతారు. సాధారణంగా ఉసిరికాయ మీద బొడ్డు ఒత్తి వెలిగించిన దీపాన్ని దానమిస్తారు. దీంతో పాటు వెండి ప్రమిదలో బంగారు ఒత్తి వేసి దక్షిణ తాంబూలాదులతో సహా దానం ఇవ్వటం పరిపాటి. మరికొన్ని నోముల్లో, వ్రతాల్లో బియ్యం పిండి మీద గోధుమ పిండితో దీపాన్ని తయారు చేసి దాన్ని ఆవు నేతితో నింపి జ్యోతులు వెలిగించి వాటిని ముత్తైదువులకు దానంగా అందిస్తారు. పూజలైనా దానమైనా ఉన్నది నలుగురితో పంచుకోవడం అనే గొప్ప భావన వీటిల్లో దాగుంది. పంచభూతాత్మకమైన సృష్టికి ప్రతీక దీపం. మట్టి ప్రమిద భూతత్వానికి, తైలం జలతత్వానికి, వత్తి ఆకాశతత్వానికి, వెలగటానికి తోడ్పడే గాలి వాయుతత్వానికి, జ్యోతి అగ్నితత్వానికి ప్రతీకలు. మనిషి శరీరము పంచభూతాల సమాహారమే. కాబట్టి దీపాన్ని వెలిగించటం అంటే మనల్ని మనం వెలిగించుకోవటమే. మనలోని అజ్ఞానపు అంధకారాన్ని నశింపజేసి ఆ పరమాత్మకు సమీపంగా వెళ్ళడమే. దీపం దానంతటది ఎలా వెలగలేదో మనిషి పుట్టుకతో జ్ఞాని కాలేడు. అందుకే దేవుడి ముందు దీపాన్ని వెలిగించి ఆ వెలుగులో మన ఆత్మదీపాన్ని వెలిగించుకుంటాం. లోపలి చీకట్లను వదిలించుకుంటాం. దీపానికి ఉండే మరో ప్రత్యేకత అది ఎప్పుడూ ఊర్ధ్వ దృష్టినే కలిగి ఉండటం. దీపం నుంచి అజ్ఞానం అనే చీకట్లను పారదోలడం నేర్చుకున్నట్లే మనస్సును అల్ప విషయాల వైపు మళ్లించకుండా ఊర్ధ్వ దృష్టిని కలిగి ఉండటము నేర్చుకోవలసిన పాఠమే. ఇంతేనండి, సమాప్తం.